అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ఉమాపాల చుండూరు గారు రచించిన ఓ తండ్రి తీర్పు. అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాడు రాజారాం. వెళ్ళాక ఆయన చెప్పారు, మీ అబ్బాయి దగ్గర నుంచి మెయిల్ వచ్చిందండి. అలా ఎలా తీసుకుంటారు నిర్ణయం అంటున్నాడు. నేను మిమ్మల్ని తప్పుగా గైడ్ చేస్తున్నానట. అతను నాకంటే పెద్ద లాయర్ దగ్గరికి వెళ్తాడట. మీకు ఈ విషయం చెప్పాలని రమ్మన్నాను అన్నారు అడ్వకేట్ కృష్ణకిషోర్. ఆ! అదేనండి. నిన్న నాకు కూడా ఫోన్ చేసి మాట్లాడాడు. ఈ వయసులో ఇలాంటి పనేంటి అని నిలదీశాడు. నేను నా ఇష్టం అన్నాను. నేనేమైనా చేస్తాను అని గట్టిగానే చెప్పాను. కోపంతో ఫోన్ కట్ చేశాడు. ఏమంటారు కృష్ణగారు? నేను చేసింది న్యాయపరంగా వీగిపోదుగా? అని అడిగాడు రాజారాం. పర్లేదండి. నేను అన్ని రిఫర్ చేసే నా సీనియర్ సలహా అడిగే మీ విషయంలో ముందుకు వెళ్ళాను. మీకు కోర్ట్ ఆర్డర్ కూడా ఇచ్చింది. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండొచ్చు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? బాగుందండి. మాకు కూడా కాస్త ప్రశాంతంగా ఉంది. వెళ్ళొస్తాను కృష్ణగారు అని లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి బయలుదేరాడు రాజారాం. ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యకి విషయం చెప్పి, నేను బట్టలు మార్చుకుని వస్తాను, అన్నం పెట్టు అని లేచాడు. అన్నం తిని కాసేపు పడక కుర్చీలో నడుం వాల్చాడు. రాజారాం తల్లిదండ్రులది మధ్యతరగతి కుటుంబం. 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. ఈయన రెండోవాడు. పెద్ద కొడుకు వ్యవసాయం చేసుకునేవాడు. రాజారాం ఆ రోజుల్లో BA పాస్ అయ్యి తండ్రి సలహా మీద BEd ట్రైనింగ్ అయ్యాడు. ఆ తరువాత శ్రీకాకుళంలో టీచర్గా ఉద్యోగం వచ్చింది. తాత్కాలికంగా తండ్రికి సహాయంగా మారినా జీవితంలో పైకి రావాలనే తపనతో ప్రైవేటుగా MA చేసి కాలేజ్లో లెక్చరర్గా ఉద్యోగం సంపాదించాడు విజయనగరంలో. తరువాత శారదతో పెళ్లి జరిగింది. కొడుకు పుట్టాడు. మహదేవ్ అన్న పేరు పెట్టారు. తర్వాత ఎందుకో మళ్ళీ పిల్లలు కలగలేదు. కొన్నాళ్లకు రాజారాం ప్రిన్సిపల్ అయ్యాడు. హైదరాబాద్ బదిలీ అయ్యింది. అప్పటికి కొడుకు 10వ తరగతి పరీక్షలు రాశాడు. హైదరాబాద్లోనే మంచి కాలేజీలో చేర్చారు. స్వతహాగా తెలివితేటలు ఉన్నవాడు మహదేవ్ చెన్నైలో IITలో సీటు సంపాదించుకున్నాడు. అప్పటికి రాజారాంకి ఇంకో 4 ఏళ్లు సర్వీస్ ఉంది. మహదేవ్ చదువు, ఆయన ఉద్యోగం ఒకేసారి పూర్తయ్యాయి. మహదేవ్కి క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి జాబ్ వచ్చినా సరే యూనివర్సిటీలో ఎయిడ్ రావడంతో MS కోసం అమెరికా వెళ్ళాడు. ఈలోపు ఒక సంఘటన జరిగింది. రాజారాం రిటైర్ అవడానికి 2 నెలల ముందు ఆయన కాలేజీలో పనిచేసే ఇంగ్లీష్ లెక్చరర్ గుండెపోటుతో మరణించారు. అప్పుడు ఆయనకి రావాల్సిన మొత్తం చనిపోయిన ఆయన కుటుంబానికి ఇవ్వడానికి రాజారాం 1కి 2 సార్లు వాళ్ళింటికి వెళ్లాల్సి వచ్చింది. చనిపోయిన ఆయనకేమో ఇంకా ఓ 4 ఏళ్ల సర్వీస్ ఉంది. పేరు భానుప్రకాష్. భార్య టీచర్గా పనిచేస్తుంది. ఒక కూతురు, కొడుకు. కూతురు ఇంజనీరింగ్ అయిపోయి HCLలో ఉద్యోగం చేస్తుంది. కొడుకు అప్పుడే ఇంజనీరింగ్లో చేరాడు. భానుప్రకాష్ గారిది పద్ధతైన సంసారం. కూతురు కూడా చూడటానికి లక్షణంగా ఉండటమే కాదు, సౌమ్యంగా, బాధ్యతగా అనిపించింది. అలా ఆయన సంసారాన్ని చూశాక రాజారాంకి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. శారద, భానుప్రకాష్ గారి అమ్మాయిని చూస్తే నాకు ఆలోచన వచ్చింది. అమ్మాయి చక్కగా ఉంది. మంచి కుటుంబం, చక్కని సంస్కారవంతుల పెంపకం. మన మహీకి ఆ అమ్మాయిని అడిగితే ఎలా ఉంటుంది? వాడికి ఇంకో సంవత్సరంలో చదువు అయిపోతుంది. ఉద్యోగం ఎలాగూ వస్తుంది. ఎప్పుడైనా పెళ్లి చేయాలి కదా. ఏమంటావ్? అని భార్య ఏమంటుందా అని చూస్తున్నాడు. మీరంతలా చెప్తున్నారంటే విశేషమే. కానీ అసలు మనం వాడి పెళ్లి గురించి అనుకోలేదే ఎప్పుడు. మనం కావాలనుకున్నప్పుడు మంచి సంబంధం దొరకొద్దు. రేపు ఆదివారం సాయంత్రం ఒకసారి వెళ్ళొద్దాం వాళ్ళింటికి. నువ్వు అమ్మాయిని చూడొచ్చు. అనుకున్నట్టుగానే మర్నాడు సాయంత్రం వాళ్ళింటికి వెళ్ళారు. ఏదో పని మీద ఇటువైపు వచ్చి మిమ్మల్ని చూద్దామని ఊరికే వచ్చామని అన్నారు. భానుప్రకాష్ గారి భార్య సులోచన సంతోషించింది. కూతురు స్వర్ణసీత టీ చేసి తీసుకొచ్చింది. టీ తాగుతూ భార్య వైపు చూశారు. ఆవిడ కూడా కళ్ళతోనే నవ్వింది రాజారాంని చూసి. ఆ అమ్మాయిని ఆఫీస్ వివరాలు, చదివిన కాలేజీ వివరాలు అన్నీ అడిగారు. కాసేపు కూర్చొని వాళ్ళని కూడా తమ ఇంటికి రమ్మని ఆహ్వానించి వచ్చేశారు. దారిలో అంది శారద, నిజమేనండి, అమ్మాయి కలగా బావుంది. మన వాడికి సూట్ అవుతుంది. నెమ్మదిగా కదిపి చూద్దాం. దేవుడి దయ వలన అన్నీ కలిసొస్తే మంచిదే మరి. మర్నాడే కొడుకుతో ఫోన్లో మాట్లాడారు. అసలు నేనింకా ఆలోచించలేదు నాన్న ఆ విషయం గురించి అన్న మహి మాటలకి
ఏమైందిరా? ఇప్పుడు ఆలోచించు. మంచి అమ్మాయి, మంచి ఫ్యామిలీ. నాకు అమ్మకు నచ్చింది. నీకు బాగా సూట్ అవుతుందనిపించింది. ఊరికే ఒక మాట నీ చెవిన వేద్దామని అని విషయం చెప్పాడు రాజారాం. ఒక నెల రోజుల తర్వాత రాజారాం శారద డైరెక్ట్గా సులోచన గారింటికి వెళ్ళి, మాకు మీ అమ్మాయి నచ్చిందండి. మీకు ఇష్టమైతే మా అబ్బాయితో ఒకసారి మాట్లాడండి. ఇద్దరికీ నచ్చితేనే వచ్చే సంవత్సరం పెళ్లి చేద్దాం అని చెప్పి మహాదేవ్ ఫోటో, ఫోన్ నెంబర్ ఇచ్చి వచ్చారు. మహాదేవ్కి కూడా స్వర్ణ ఫోటో పంపించారు. అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవటం, ఒకరికొకరు నచ్చటం జరిగిపోయింది. ఈలోపు మహాదేవ్కి చదువు పూర్తయి అక్కడే మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు ఇండియా వచ్చాడు. స్వర్ణసీతని ప్రత్యక్షంగా చూడటం ఇద్దరికీ నచ్చటం జరిగింది. ఒక నెల రోజుల్లో వివాహం జరిగేటట్టు ఇక్కడ ఆఫీస్లో ఫార్మాలిటీస్ ముగించుకొని ఓ 2 నెలల తరువాత అమ్మాయి అమెరికా వెళ్ళేటట్టు నిర్ణయం తీసుకున్నారు. కన్నుల పండుగగా పెళ్లి జరిగిపోయింది. జోడీ బావుందని అందరూ అన్నారు. 15 రోజుల తరువాత మహాదేవ్ అమెరికా వెళ్ళిపోయాడు. స్వర్ణ అత్తగారింట్లో ఉంటుంది. అప్పుడప్పుడు తల్లి దగ్గరికి వెళ్తుంది. ఆడపిల్ల ఇంట్లో అలా అలా తిరుగుతుంటే చూడముచ్చటగా ఉంది రాజారాం దంపతులకి. చక్కగా వంట చేసేది స్వర్ణ. మంచి పనిమంతురాలు కూడా. మహాదేవ్ అదృష్టవంతుడని, తమ సెలక్షన్ రైటే అని అనుకునేవారు వాళ్ళిద్దరూనూ. నెల రోజుల తర్వాత స్వర్ణ అమెరికా వెళ్ళిపోయింది. డిపెండెంట్ వీసా మీద. రోజంతా ఖాళీగా ఉండటం అలవాటు లేక ఇబ్బందిగానే ఉండేది స్వర్ణకి. మనకి వాళ్ళకి టైంలో తేడా వలన ఎప్పుడంటే అప్పుడు ఫోన్ చేయడము కుదరదు. లోకల్గా ఇంకా ఎవరూ తెలీదు. జాబ్ చేద్దామన్నా డిపెండెంట్ వీసా మీద అక్కడ జాబ్స్ రావు. సీత, ఇక్కడేమన్నా హయ్యర్ కోర్స్ చదువు. నీకు టైం పాస్ అవుతుంది. తరువాత జాబ్ వస్తుంది ఇక్కడ చదవడం వలన అని చెప్పాడు మహి. సరేనండి స్వర్ణ. అక్కడ అకాడమిక్ ఇయర్ మొదలవడానికి ఇంకా 2 నెలలుంది. ఎలాగూ 2 నెలల టైం ఉంది కదా, ఇండియా వెళ్ళు. నెల 2 నెలలుండి వచ్చేసావంటే రాగానే కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. ఒకసారి జాయిన్ అయ్యాక మళ్ళీ వెళ్ళలేవు అన్నాడు మహాదేవ్. అది కాదండి, వచ్చి 4 నెలలు కూడా అవ్వలేదు. తర్వాత వెళ్తాను. ఇప్పుడు గనక నువ్వు వెళ్ళకపోయావనుకో ఇంకో 2 ఏళ్ల వరకు వెళ్ళలేవు. వెళ్తే నీకు కొంచెం బెంగ కూడా తగ్గుతుంది అని మహి చెప్పిన మాటల్లో నిజం ఉందనిపించి సరే అంది స్వర్ణ. వారం రోజుల్లో టికెట్ కొని ఇండియాకి పంపించాడు మహి. ఇన్ని రోజుల తర్వాత తన వాళ్ళని చూడబోతున్నందుకు స్వర్ణకి చాలా సంతోషంగా అనిపించింది. ఎయిర్పోర్ట్కి అత్తగారు, మామగారు, తల్లి, తమ్ముడు అందరూ వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి. అందర్నీ చూసి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్వర్ణకి. వాళ్ళని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి తమ ఇంటికి వెళ్ళిపోయారు రాజారాం దంపతులు. ఒక వారం పోయాక అత్తగారింటికి వచ్చింది స్వర్ణ. తను ఉన్నన్ని రోజులు రోజు ఏదో ఒక ప్లేస్కి వెళ్ళి రావడం, రాత్రందరూ బయట హోటల్లో భోజనం చేయడం సరదాగా గడిచిపోయాయి. అందరికీ తమ రొటీన్ లైఫ్లో కొంచెం బ్రేక్ వచ్చినట్టే అనిపించింది. స్వర్ణకి అటూ ఇటూ తిరగడంతో రోజులు గిర్రున తిరిగిపోతున్నాయి. నెల రోజులు అవుతుండగా ఇక్కడ కూడా విసుగనిపించసాగింది స్వర్ణకి. తిరిగి అమెరికా వెళ్ళిపోయి చదువులో పడిపోతే బాగుండును అనిపిస్తోంది. అదే విషయం మహీకి చెప్పింది స్వర్ణ, వచ్చేస్తాను అని. నేను చాలా బిజీగా ఉంటున్నాను. టికెట్ పంపుతాను వద్దుగాని. ఇంకొన్ని రోజులు ఉండు అని చెప్పాడు మహి. పెళ్లి కాకముందు పరిస్థితి వేరు, పెళ్ళయ్యాక పరిస్థితి వేరు. భర్త తల్లిదండ్రులు ఇద్దరూ కావాలనిపించడం సహజం. కానీ ఇద్దరిలో ఎవరు అనే ఆప్షన్ వస్తే భర్త వైపే మొగ్గు చూపడం అతి సహజం. తిరిగి వెళ్ళిపోవాలనే కోరిక బలీయమైపోసాగింది స్వర్ణకి. ఈ మధ్య తన మెసేజ్లకి జవాబు రావటం లేదు. ఫోను ఆన్సర్ చేయటం లేదు మహాదేవ్. రాజారాంతోనూ అదే చెప్పింది స్వర్ణ. మామయ్య, మీరు ఫోన్ చేసి చెప్పండి మామయ్య, నాకు దొరకడం లేదు. మీ అబ్బాయి, నాకు వెళ్ళిపోవాలనుంది. నేను కూడా నిన్న కాల్ చేశానమ్మా, తీయలేదు. తర్వాతైనా చూసుకొని కాల్ చేస్తాడు తిరిగి. అలా కూడా చేయలేదు. నేను ఈరోజు రాత్రి మెయిల్ ఇస్తానమ్మా, నీకు కాల్ చేయమంటాను. అలాగే టికెట్ బుక్ చేయమంటాను. ఆయనకి కొంచెం వింతగానే ఉంది కొడుకు ప్రవర్తన. అన్నట్టుగానే కొంచెం ఘాటుగానే మెయిల్ ఇచ్చాడు. దానికి రిప్లై లేదు. 2 రోజులు చూసి మహీ ఫ్రెండ్ మెయిల్ ఐడి ఉంటే దానికి మెయిల్ ఇచ్చాడు.
అందరం కంగారు పడుతున్నామని, కొడుకు క్షేమ సమాచారం చెప్పమని. మర్నాడు పొద్దున్నే ఫోన్ వచ్చింది. వాళ్ళకి రాత్రి టైం అది. హలో మహి, ఏంట్రా, ఏమైపోయావు? మాకు కంగారుగా ఉంది. స్వర్ణకైతే ఏడుపు ఒకటే తక్కువ. ఆ ఏమైంది అని కంగారు పడుతూ అడిగాడు రాజారాం. మహి చిరాగ్గా, ఏంటి డాడ్, మీరంతా ఇంత గొడవ చేస్తున్నారు, ఫ్రెండ్స్లో కూడా నా పరువు తీస్తున్నారు. అంత బెంబేలు పడేంత ఏముంది? బిజీగా ఉండి కాంటాక్ట్లో లేను. అదేంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇది అంత పెద్ద విషయం కాదా? ఒక పక్క నీ భార్యతో టచ్లో లేవు, మాతోనూ లేవు. ఆ అమ్మాయి నీ దగ్గరకు వస్తానంటుంది. టికెట్ కొని పంపించు తొందరగా. అసలు ఒకసారి స్వర్ణతో మాట్లాడు అని రాజారాం గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. డాడీ, నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొంచెం టైం పడుతుంది. నేను చెప్తాను, మీరు చెప్పండి తనకి అని ఫోన్ కట్ చేశాడు. తల పట్టుకుని కూర్చున్నాడు కాసేపు ఆయన. వెంటనే కోడలికి ఫోన్ చేసి చెప్పాడు విషయం. కొన్ని రోజులు గడిచాయి. ఒక సాయంత్రం సడన్ గా సులోచన వచ్చింది, చాలా ఆందోళనగా. అన్నయ్య గారు, ఇదేంటండి, నాకు చాలా టెన్షన్గా ఉంది. మీ అబ్బాయి స్వర్ణకి మెయిల్ ఇచ్చాడట గంట క్రితం. మీకు కాపీ పెట్టాడట, మీరు చూసారా అంటూ కంగారు పడుతూ అడిగింది. ఆ అవునా, లేదమ్మా, ఇప్పుడే వాకింగ్ నుండి వచ్చాను. కంగారు పడకండి, ఏమిచ్చాడు నేను చూస్తాను అని ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూశాడు. మొత్తం చదివి ఆయన మొహం కందగడ్డలా అయ్యింది. పిచ్చెక్కింది వెదవకి అని మనసులో అనుకుని, ఆ ఏదో తప్పు జరిగినట్టుందమ్మా, నేను సరిదిద్దుతా కదా. నేను రాత్రికి మీ ఇంటికి వస్తాను. మీరు అమ్మాయి కంగారు పడకండి, అన్నీ సర్దుకుంటాయి. అన్నయ్య గారు, మీరే మాకు దిక్కండి. పిల్ల ఏడ్చేడ్చి సొమ్మసిల్లిపోయింది అని కళ్ళు తుడుచుకొని లేచిందావిడ. ఆ ఏమైందండి అని అంది శారద ఆదుర్దగా. ఏమైందా, ఆ వెధవకి పిచ్చెక్కింది. సరిగ్గా చెప్పండి, ఎవరు? ఎవరికి? ఇంకెవరు, మన పుత్రరత్నానికి. స్వర్ణకి మెయిల్ ఇచ్చాడట. నాకు నువ్వంటే ఇష్టం లేదు, ఇద్దరం స్నేహంగా విడిపోదాం. ఈ రోజుల్లో ఇది చాలా కామన్. నీకు తెలియందేముంది? నువ్వు మీ మమ్మీకి చెప్పు, నేను నా పేరెంట్స్కి చెప్తాను. నేను చేసింది తప్పే, సరైన నిర్ణయం తీసుకోలేకపోయాను. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. ఇద్దరం డైవర్స్ తీసుకుందాం. ఈ నిర్ణయం తీసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది, సారీ అని రాసి నాకు కాపీ పెట్టాడు. పెళ్ళంటే ఆటనా? సింపుల్గా సారీ చెప్పి విడిపోవడానికి? మనమేమైనా దాచిపెట్టామా, బలవంత పెట్టామా? వాడు స్వర్ణని చూసి నచ్చిందని చెప్తేనే కదా ముందుకు వెళ్ళింది. ఇప్పుడు ఇలా మాట్లాడతాడా? నేను వాడిని వదలను. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఊరుకుంటానా? స్వర్ణ చేత విడాకులు ఇప్పించను. ఏం చేసుకుంటాడో చూద్దాం అని ఆవేశంగా రాజారాం కొడుక్కి ఫోన్ చేశాడు. ఈసారి వెంటనే ఫోన్ తీశాడు మహదేవ్. హలో డాడీ, చెప్పండి. అసలు బుద్ధుందరా నీకు? ఏంటి విడాకులు ఇస్తావా? నీకు ఇష్టమైతేనే చేశాం కదరా పెళ్ళి. ఇప్పుడు ఇష్టం లేదంటే అర్థం ఉందా? డాడీ డాడీ, ఆవేశపడకండి, నాదే తప్పు. నేను పెళ్లికి ఒప్పుకోవడం తొందరపాటే. సారీ చెప్తున్నాను కదా. ఆ అమ్మాయి నాకు ఇష్టం లేదు. నా వలన తనకి జరిగిన అన్యాయానికి నేను మూల్యం చెల్లిస్తాను. ఎంత కావాలో అడగండి. నేను ఇన్నాళ్ళు దూరంగా ఉండడానికి ఇదే కారణం. నిర్ణయం తీసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది. ఇంకా చెప్పేయడం మంచిదని చెప్పేశాను. ఇవాళ రేపు ఇది కామన్ డాడీ. ఏదో పెద్ద ఘోరం జరిగిపోయినట్టు మాట్లాడొద్దు. అందుకే ఇప్పుడు నాలా తొందరపడకుండా ముందు కొంతకాలం కలిసుండి ఇద్దరికీ సరిపడుతుంది అనుకుంటేనే పెళ్లి చేసుకుంటున్నారు. లేకపోతే ఫ్రెండ్స్లా విడిపోతున్నారు డాడీ అని అంటుండగానే, షడాప్ మహి, ఇంకో మాట మాట్లాడకు. ఆహా, అంత అడ్వాన్స్ అయిపోయావా? పెళ్లి చేసుకుని 3 నెలలు కలిసుండి నచ్చలేదంటావా? ఏదో వంకతో భార్యని ఇండియా పంపించేసి నాటకాలు ఆడతావురా? నేను ఎంతో మందికి చదువు చెప్పాను, మంచి చెడు చెప్పాను. కానీ నా ఇంట్లోనే విషపురుగు పెరుగుతుందని గమనించుకోలేదు. నువ్వు అడగ్గానే నీకు విడాకులు వచ్చేస్తాయనుకుంటున్నావా? రాకుండా నేను చేస్తాను. స్వర్ణకి మేమున్నాం, ఏమనుకున్నావు అని మహి డాడీ డాడీ అంటున్నా ఫోన్ కట్ చేసేశాడు కోపంగా. వెంటనే స్వర్ణ వాళ్ళ ఇంటికెళ్ళి, నువ్వేమీ వర్రీ అవ్వొద్దమ్మా. వాడు అడిగితే విడాకులు ఇచ్చేస్తామా ఏంటి? నీకు మేమున్నాం. నువ్వేమీ అధైర్యపడకు. నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది అని రాజారాం అంటుండగానే, మామయ్య, వద్దు మామయ్య. నువ్వంటే ఇష్టం లేదు అంటున్న వ్యక్తితో నేను కూడా జీవించలేను. ఏదైనా కారణం ఉంటే ఆ కారణం సహేతుకమైనా కాకపోయినా సర్దుకుపోవచ్చు.
కానీ నువ్వు వద్దు నాకు ఇష్టం లేదు అని మొహం మీద చెప్పినప్పుడు అంతకంటే అవమానం ఉంటుందా? నేను పెళ్లికి ముందు తర్వాత ఒకేలా ఉన్నాను. నా ఉద్యోగం వదిలేసి మీ అబ్బాయితో బతకడానికి అంత దూరం వెళ్ళాను. కొద్ది రోజులకి తనే నన్ను మభ్యపెట్టి చదువు అది అని కబుర్లు చెప్పి కొద్ది రోజులే అంటూ ఇక్కడికి పంపించాడు. ఇప్పుడు సింపుల్గా సారీ చెప్పి నువ్వెంత కావాలంటే అంత డబ్బిస్తానంటాడా? ఏమనుకుంటున్నాడు నన్ను? మీరంటే నాకు రెస్పెక్ట్ మామయ్య. కానీ మీరతన్ని ఎలాగో కన్విన్స్ చేసినా నాకు అతనితో బతకడం ఇష్టం లేదు. గౌరవంగా ఉద్యోగం చేసుకుంటూ నా బతుకు నేను బతుకుతుంటే మీరే వచ్చి అడిగారు. అమ్మ ఒంటరిది, మంచి సంబంధం అంటోంది. నేను చేసుకుంటే అమ్మకి బాధ్యత ఉండదనే అనుకున్నా. అలా తప్ప ఇలా అని ఊహించలేదు. నువ్వు చెప్పింది నిజమే తల్లి. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయి ఎవరైనా నీలానే మాట్లాడుతుంది. మేమే చాలా దురదృష్టవంతులం. నీకంటా మంచే జరుగుతుంది. వాడు కాదన్నా మాకు నువ్వు ఆప్తురాలివే. మేము నీకెప్పుడు అండగా ఉంటాం. మమ్మల్ని క్షమించండి అని చెప్పి అక్కడి నుండి వచ్చేశారు. స్వర్ణ కూడా డైవర్స్కి అప్లై చేసింది. పరస్పర అంగీకారంతో కాబట్టి తొందరగానే వచ్చేశాయి విడాకులు. ఒక్క పైసా కూడా భరణం తీసుకోలేదు స్వర్ణ. తరువాత తను పనిచేసిన కంపెనీలోనే తిరిగి ఉద్యోగంలో చేరిపోయింది. ఇక రాజారాం విషయానికొస్తే ఆయన ఆ రోజు నుండి తన కొడుకుతో పూర్తిగా సంబంధాలు తెంచేసుకున్నాడు. మళ్ళీ కొడుకు తండ్రితో మాట్లాడాలని ప్రయత్నించినా వీలు కాలేదు. కొంతకాలమైతే వాళ్లే మారుతారులే, వాళ్ళకి నేను తప్ప ఎవరున్నారు అనుకున్నాడు మహి. కానీ రాజారాం బాగా ఆలోచించి ఒక దృఢ నిశ్చయానికి వచ్చాడు. ఒక పేరున్న అడ్వకేట్ని కలిశాడు. తను ఎందుకు వచ్చాడో తన నిర్ణయం ఏంటో చెప్పగానే ఆయన మొదట చాలా ఆశ్చర్యపోయాడు. మీరు మీ శ్రీమతితో కలిసి బాగా ఆలోచించుకునే వచ్చారా? మరి ఒక్కడే కొడుకు అంటున్నారు అని అన్నారు లాయర్ సందేహంగా. ఆ, నాకు అర్థమైంది లాయర్ గారు మీ సందేహం. తరువాత నా ఆలోచన ఇది అని చెప్పాడు ఆయనకి. ఆ, అవునా, ఈ ఏజ్లోనా అని మళ్ళీ ఆశ్చర్యపోయారు ఆయన. ఇక లాభం లేదని మొత్తం పూసగుచ్చినట్లు వివరంగా చెప్పాడు రాజారాం. అంతా విని ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. తప్పకుండా మీ కేసు తీసుకుని న్యాయం చేస్తానని మాటిచ్చారు. అలాగే ఎంతో శ్రద్ధగా పనిచేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు లాయర్. ఆ కేసు గురించి తీర్పు గురించి పేపర్లో ప్రకటించి మహదేవ్కి ఒక కాపీ పంపించారు. రాజారాం ఆ పేపర్ తీసుకొని స్వర్ణ ఇంటికి వెళ్ళి అంతా చెప్పి పేపర్లో ప్రకటన చూపించాడు. అది చూసిన స్వర్ణ కళ్ళనీళ్ల పర్యంతమైంది. తనకి పైకి ఊరికే సానుభూతి చూపిస్తున్నారేమో అని లోపలెక్కడో ఉన్న చిన్న అనుమానం కూడా పటాపంచలైపోయింది. కన్నీళ్ళాగలేదు. రాజారాం కాళ్ళకి దండం పెట్టింది. నోట మాట రాలేదు. తరువాత ఆయన చెప్పిన ఆలోచనకి ఒప్పుకోలేదు. కానీ ఆయన స్వర్ణకి వివరించి చెప్పి ఇదే సరైన నిర్ణయమని నచ్చ చెప్పాక ఒప్పుకుంది. ఇది ఇంతవరకు జరిగిన విషయం. ఈలోపు ఉరుములేని పిడుగులా ఊడిపడ్డాడు మహదేవ్. రావడం రావడం ఆ ప్రకటన వచ్చిన న్యూస్ పేపర్ని నేలకేసి కొట్టి, ఏంటిదంతా? మీకు మతుండే చేస్తున్నారా? ఈ ఏజ్లో మీరు చేయాల్సిన పనులేనా ఇవి అని అడిగాడు కోపంగా. రాజారాం చాలా ప్రశాంతంగా, ఏ విషయం నువ్వు మాట్లాడుతోంది? అదే డాడ్, పేపర్లో విషయం. ఆ అడ్వకేట్ నాకు పంపిన జడ్జిమెంట్ కాపీ. ఏంటివన్నీ? పేపర్లో వచ్చిందంటున్నావు, నీకు కాపీ వచ్చింది కదా. అవన్నీ చదివితే నీకు అర్థమై ఉండాలే. చాలా తెలివైన వాడివి కదా. అంటే ఇప్పుడు నన్ను మీరు మీ కొడుకుని కాదు అనుకుంటే కాకుండా పోతానా నేను? అంతేగా, ఎందుకు కాకుండా పోవు? నువ్వు పెళ్లి చేసుకొని నీ భార్యని కాదంటే కాకుండా పోయినప్పుడు నీ విషయంలో ఎందుకు కాదు? నీకు మాకు ఏం సంబంధం లేదు. నాకున్న ఆస్తి కూడా నా సంపాదనే. సో దాని మీద కూడా నీకు హక్కు లేదు. అందుకే నువ్వు నా కొడుకువి కాదని నిన్ను నిరాకరిస్తూ నీతో సంబంధం తెంచుకోవడానికి కోర్టుకు వెళ్ళి నీకు జడ్జిమెంట్ పంపించాను. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే నిన్ను డిజోన్ చేసుకున్నాను. నువ్విక వెళ్ళొచ్చు. ఓహో, అంటే నేను మీకు లేకపోయినా పర్వాలేదన్నమాట. సరే, కానీ ఈ ఏజ్లో ఒకరిని, అది అమ్మాయిని పెంచుకోవడం ఏంటి? అర్థముందా? ఇంతకీ ఏదా అమ్మాయి? చూడాలని చాలా ఆశపడుతున్నట్టున్నావు. కూర్చో, వస్తుంది, చూద్దువు గాని అని రాజారాం అన్న కాసేపటికి స్వర్ణ హ్యాండ్ బ్యాగ్తో లోపలికి వచ్చి
చెప్పులు పక్కన వదిలి ఏదో అనబోతూ మహదేవుని చూసి తడపడి మౌనంగా నిలబడిపోయింది. రామ్మా, రా, కూర్చో. ఇదిగో శారదా, అమ్మాయి వచ్చింది, మంచినీళ్ళు తీసుకురా. స్వర్ణసీతను అక్కడ ఊహించని మహదేవ్ కూడా అన్యమనస్కంగా లేచి నిలబడ్డాడు. అదిగోరా, తనే మేము దత్తత తీసుకున్న అమ్మాయి. చూసావుగా, వెళ్ళిగా. ఇదంతా మా ఇష్ట ప్రకారమే జరిగింది. బంగారం లాంటి ఆ సీతమ్మ తల్లిని దత్తత తీసుకోవడం మా అదృష్టం. దేవుడు కొన్ని అదృష్టాలని తీసేసుకున్నా కొన్నిస్తాడు. అబ్బో, ఈవిడ మిమ్మల్ని చూస్తుందా మీ చివరి దశలో? అవును, ఆ అమ్మాయి మీద మాకు నమ్మకం ఉంది. అన్నట్టు మా అమ్మాయికి మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేస్తాం. ఓహో, అంటే ఈవిడ ఇంకో పెళ్లి చేసుకొని కూడా మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటుందన్నమాట. నీకేదో నీ భవిష్యత్తు మీద బెంగగా ఉన్నట్టుంది. ఖచ్చితంగా మా భవిష్యత్తు గురించి మాకు అస్సలు బెంగలేదు. నువ్వు ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది. మళ్ళీ రాకెప్పుడు అని అన్న రాజారాం మాటలకి మహాదేవ్ విసురుగా వెళ్ళిపోయాడు. శారదా రాజారాం నిస్సత్తువగా కూర్చుండిపోతే స్వర్ణ దగ్గరికి వెళ్ళి ఇద్దరి భుజాల మీద చేతులు వేసింది. ఆ స్పర్శలో ఎన్నో అర్థాలు బోధపడ్డాయి వాళ్ళకి. తప్పు చేసింది కొడుకైనా సరే సమర్థించడం చాలా తప్పు. దాన్ని సరిదిద్దకపోతే ఇంకా తప్పులు జరుగుతాయి. ఎంతమందో ఆడపిల్లల భవిష్యత్తులు పాడైపోతాయి. మనం చదువుకునే చదువు ఆత్మీయతకి లోను కాకుండా వివేకంతో ఆలోచించడానికే. కథ సుఖాంతం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.